श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्त रहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नमस्तस्मै वराहाय लीलयोद्धरते महीं खुरमध्यगतो यस्य मेरुः खणखणायते। ప్రియ భగవద్బంధువులారా, ఆదివరాహ మూర్తి పాదార విందాల చింత శ్రీనివాసుని దివ్య పాదార విందాల అనుజ్ఞతో మనం శ్రీ వరాహ పురాణ వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతిరోజు మనం తిథి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాల్టి తిథి దశమి. దశమి యొక్క వైభవాన్ని వరాహ పురాణంలో ఎట్లా తెలియజేశారో దాన్ని తెలుసుకొని ప్రధాన కథకు మనం పయనిద్దాం. బ్రహ్మ సృష్టి అంతా చేసేటువంటి సందర్భంలో ఈ సృష్టిని భరించాలి అంటే దిక్కులు కావాలి. అది ఎట్లా సృష్టి చేయాలి అని ఆ తలపోసేట బ్రహ్మ. బ్రహ్మణః సృజత సృష్టిం ఆదిసర్గే సముత్థితే చింతాభూన్ మహతో కోమే ప్రజా సృష్టా ధరిష్యతి. ఈ సృష్టించినటువంటి ప్రజలందరినీ కూడాను భరించాలి అంటే ఎవరు భరిస్తారు? మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అంటే 4 వైపు 4 స్తంభాలు నిర్మిస్తామా లేదా? పిల్లర్లు వేస్తాం కదా. అట్లానే ఈ సృష్టి అంతా నిలబడాలి అంటే దానికి ఆధారభూతమైనటువంటి దిక్కులు కావాలి. మరి ఎవరు దీన్ని భరిస్తారు అని ఆలోచించి తాను ధ్యానంలో ఉన్నప్పుడు ప్రాదుర్బభూవు శ్రోత్రేభ్య దశకన్యా మహాప్రభాః. ఆ బ్రహ్మ యొక్క శ్రోత్రముల నుండి, చెవుల నుండి 10 మంది కన్యలు పుట్టారట. వాళ్ళు ఎవరయ్యా అంటే పూర్వాచ దక్షిణాచైవ ప్రతీచీచ ఉత్తరా తథా ఊర్ధ్వా అధరాచ షణ్ముఖ్యాః కన్యాహ్యాసం స్తదా నృప. 10 మంది కన్యలు అనుకున్నాం కదా. దాంట్లో ఒక 6 కన్యలు చాలా ముఖ్యమైనటువంటి వారు. పూర్వ దిక్కు, దక్షిణ దిక్కు, పశ్చిమ దిక్కు, ఉత్తర దిక్కు, ఊర్ధ్వము, తర్వాత అధోభాగము అయినటువంటి కన్యలు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. మిగిలిన 4 కన్యలు ఎవరైతే ఆగ్నేయము, నిరుతి, వాయువ్యము, ఈశాన్యము ఉంటుందో వాళ్ళు చాలా సౌందర్యవతులుగా ఉన్నారట. వారికి బ్రహ్మ దగ్గర ఒక చనువు ఏర్పడింది. సహజంగా తండ్రి దగ్గర కూతుళ్ళకి ఒక చనువు ఉంటుంది. ఆ చనువుతో ఇప్పుడు బ్రహ్మ శ్రోత్రాల నుంచి పుట్టినటువంటి వారు కదా కొంత వీరంతా కూడాను దీంట్లో ఉన్నటువంటి వారు వెళ్ళి ప్రశ్న వేశారు. మమ్మల్ని సృష్టించావు, బాగానే ఉంది, మేము ఎక్కడ ఉండాలి? మాకు వివాహం చేసుకోవడానికి కావలసినటువంటి పతులెవరు? వారిని నువ్వు ఏర్పాటు చేసి మేము ఉండేటువంటి స్థానాలు కూడా నీవే నిర్ణయించాలి అని అంటే బ్రహ్మ తప్పకుండా బ్రహ్మాండమేతత్ శుశ్రోణ్యాః శతకోటి ప్రవిస్తరం. ఈ బ్రహ్మాండము 100 కోటి ప్రవిస్తరం, ఇన్ని కోట్ల యోజనాలు వ్యాపించి ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఉండాలి అని అనుకుంటున్నారో అక్కడక్కడంతా కూడా మీరు వ్యాపించి ఉండండి అని చెప్పి త్వరలో మీకు కాబోయేటువంటి వరుణను కూడా నేను నిర్ణయిస్తాను, నేను సృష్టిస్తాను అని వాగ్దానాన్ని చేసి బ్రహ్మాపి ససృజే తూర్ణం లోకపాలాన్ మహాబలాన్. బ్రహ్మ కూడా లోకపాలురైనటువంటి దిక్పాలకుల్ని అంటే ఇంద్రుడు, లేకపోతే వరుణుడు, వాయువు, కుబేరుడు మొదలైనటువంటి వారిని అందరినీ కూడాను 8 దిక్కుల్ని కూడా ఆయన సృష్టించాడు. సృష్టించి వీరందరికీ కూడా కలిపి అతను వివాహాన్ని చేశాడు. అధోభాగంలో ఉన్నటువంటి కన్యకకేమో ఆదిశేషునిచ్చి వివాహం చేశాడు. ఇట్లా వివాహమంతా అయిన తరువాత
వారికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఏవం దత్వా పునర్బ్రహ్మ తిథిం ప్రాతాత్ దిశాం పునః దశమీం భర్తృనామ్నాస్తు దధ్యన్నం భోజనం ప్రభు. వీరందరికీ నామకరణాలు చేయాలి కదా. ఏం పేర్లతో పిలువబడతారు అంటే స్త్రీ ప్రత్యయాలతో పిలువబడతాడు. ఇంద్రుడు అంటే ఐంద్రి అని, ఆగ్నేయము అంటే ఆగ్నేయి అని, ఈ పేర్లతో మీ భర్తలు ఎవరైతే ఉంటారో ఆ భర్తలకు స్త్రీలింగ వాచకాలుగా మీరు ఆ పేర్లతో పిలువబడతారు. మీకు ఆహారం ఏమిటి అంటే దధ్యన్నము అంటే పెరుగన్నము మీకు ఆహారంగా ఉంటుంది అని చెప్పి తతః ప్రభృతితే తాదేవ్యాః సేంద్రాద్యాః పరికీర్తితాః దశమీ చ తిథిస్తాసాం అతీవ దయితాభవత్. ఈ దశమి అనేటువంటి తిథి రోజునే వీరందరికీ కూడా ఆహారాన్ని ఏర్పాటు చేయడం, వీరందరికీ కూడా ఈ నామాన్ని ఏర్పాటు చేయడం, వివాహం చేయడం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఈ దశమి అనేటువంటిది చాలా పుణ్యమైనటువంటి రోజు. ఈ దశమి అనేటువంటి రోజున ఈ దిక్కులని మనం ఆరాధన చేయాలి. తస్యాం దధ్యాశనో యస్తు సువ్రతీ భవతే నరః తస్య పాపక్షయంతాస్తు కుర్వంత్యహరహన్ నృప. ఎవరైతే ఈరోజు కేవలం పెరుగన్నాన్ని మాత్రమే తీసుకొని చాలా వ్రతాన్ని అనుష్ఠిస్తారో వారికి పాపము క్షయమవుతుంది అని చెబుతూ యశ్చేతద్ శృణుయాజ్జన్మ దిశాన్నియత మానసః సప్రతిష్టాం అవాప్నోతి బ్రహ్మలోకే న సంశయః. ఎవరైతే ఈ కథను వింటారో వారందరికీ కూడా మంచి ప్రతిష్ట ఏర్పడుతుంది. మనం అంటూ ఉంటాం వారి పేరు దశ దిశలా వ్యాపించింది అని. దశ దిశలా వ్యాపించడం అంటే ఏమిటి? ఈ దిక్కుల్లో వ్యాపించడం. ఎప్పుడు వ్యాపిస్తుంది అంటే ఆ దిక్కుల మీద మనకు ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఎప్పుడైతే ఇలాంటి ఈ కథాశ్రవణం చేస్తామో మనందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అని చెప్పి దశమి తిథి రోజున దిక్కులను మనం ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకు 29వ అధ్యాయంలో వరాహ పురాణంలో వరాహస్వామి తెలియజేశారు. ఇక ప్రధానమైనటువంటి కథలోకి మనం ప్రవేశిద్దాం. పూర్వం రోజున మనం ధర్మవ్యాధుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ధర్మవ్యాధుడి గురించి అంతా తెలుసుకున్నటువంటి భూదేవి వరాహస్వామిని మళ్ళీ ప్రశ్నించింది. ఆ వృత్తాంతమంతా అయిపోయిన తర్వాత, స్వామి సృష్టి అంతా చేశాను అని చెప్పావు కదా, సృష్టి అంతా చేసిన తరువాత అదంతా వ్యాపించింది. ఈ లోకపాలునందరికీ కూడాను ఎట్లా అధికారం వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా తెలియచేయాలి అని ప్రశ్న వేస్తే అప్పుడు వరాహస్వామి చెప్పడం ప్రారంభించాడు. ఏవం సృష్ట్వా జగత్సర్వం భగవాన్ లోకభావనః విరరామ తతసృష్టి వ్యవర్ధత ధరే తథా. ఎప్పుడైతే తాను ముఖ్యమైనటువంటి సృష్టిని చేసి విడిచిపెట్టాడో తర్వాత వాటికంతట అవే సృష్టి ఇంకా వ్యాపించడం ప్రారంభించింది. ఇట్లా సృష్టి అంతా వ్యాపించిన తర్వాత లోకపాలకులంతా సృష్టించబడిన తర్వాత వారంతా ఏం చేశారు? ఇప్పుడు సృష్టి జరిగింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమాన్ని విధించాలా లేదా, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి అనేటువంటి వ్యవస్థ ఇంకా పూర్తి కాల. వారందరికీ కూడా ఏమి చేయాలో తెలియదు. కాబట్టి వారంతా ఏం చేశారంటే ఆ స్వామిని గురించి స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఆ స్వామిని ఎన్నో రకాలుగా స్తోత్రాలు చేసి, స్వామి మేమంతా కూడా నిన్ను శరణు వేడుతూ ఉన్నాం. రుద్రోదిత్యా వసవో ఏచ సాధ్య విశ్వేశ్వినో మరుతశ్చ ఊష్మపాశ్చ సర్వే భవంతం శరణం గతాస్మ కురుష్వ పూజ్యానిహ విశ్వమూర్తే. ఓ స్వామి మేమంతా కూడాను నిన్ను సేవిస్తూ ఉన్నాం, మాకు కూడా ఏదైనా విధులు అప్పగించు. ఆ విధుల ద్వారా మమ్మల్ని కూడా ఈ లోకంలో ఉండేటువంటి వారంతా కూడా పూజించేట్లుగా నువ్వు ఏర్పాటు చేయి. అంటే మాకు కూడా ఒక గౌరవాన్ని ఏర్పాటు చేయి. ఎందుకంటే నువ్వు సృష్టించావు కదా, సృష్టించినటువంటి దేవతలం కదా మేమంతా, మా అందరికీ కూడాను ఏ ఏ విధులు ఉండాలో ఆ విధులు మాకు అప్పచెప్పి లోకపూజ్యతను మాకు వచ్చేట్లుగా నీవు చేయి అని వారంతా ప్రార్థిస్తే, కరోమి సర్వాన్ వః పూజ్యాన్ ఇత్యుక్త్వా అంతరధీయత. తప్పకుండా మీ అందరికీ పూజ్యత వచ్చే విధంగా నేను చేస్తాను, మీ అందరికీ కూడా విధులు నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి పరమాత్మ వారికి వాగ్దానాన్ని చేశాడు. చేసి తాను సత్వ రజస్సు తమో గుణాలు తాను పొందాడు. సాత్విక గుణంతో వేదపఠనం తానే చేశాడు, రజోగుణంతో పూజాదిగాదు చేశాడు, తమో గుణంతో రాక్షసులలో తాను ప్రవేశించాడు. ఇంకా ప్రళయకాల సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం ప్రారంభించాడు. అలా చేయడం వల్ల ఆ మూర్తిలో 3 విధాలైనటువంటి మూర్తులు ఏర్పడ్డాయి. ఎవరండి? తాను వేదాలు అధ్యయనం చేస్తూ
ఆ దేవతలను అర్చించడం వల్ల తాను బ్రహ్మరూపాన్ని సంతరించుకున్నాడు, తాను పూజ చేయడం వల్ల విష్ణు రూపాన్ని సంతరించుకున్నాడు, తాను సంహారం చేయడం వల్ల రుద్ర రూపాన్ని తాను సంపాదించుకున్నాడు. ఇట్లా ఈ ఈ విధంగా ఉండేటువంటి ఈ సృష్టి క్రమంలో తాను ఆసుర ప్రకృతి ఏదైతే ఉంటుందో, ఆ తమోగుణమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా అసురులలో తాను ఉంచాట. ఉంచిన తరువాత సచ నారాయణో దేవ కృతే యుగవరే ప్రభు త్రేతాయాం రుద్రరూపస్తు ద్వాపరే యజ్ఞమూర్తిమాన్. కాబట్టి సచ నారాయణో దేవ కృతే యుగవరే ప్రభు, కృతయుగంలో నారాయణుడిగా భాసిస్తూ, త్రేతాయుగంలో రుద్రరూపుడిగా తాను భాసిస్తూ, ద్వాపర యుగంలో యజ్ఞమూర్తిగా తాను భాసిస్తూ, కలవు నారాయణో దేవ బహురూపో వ్యజాయత, కలియుగంలో ఆ నారాయణమూర్తే అనేక రూపాలు తాను సంతరించుకున్నాడు అని చెబుతూ ఆపడం ప్రారంభించాడు. కథను అక్కడికి ఆపేశాడు. ఇంకా మళ్ళీ ప్రారంభించాడు. ఓ భూదేవి, విష్ణువు యొక్క వైభవాన్ని చెప్పబోతున్నాను విను, ఇంకా ఎలాంటి వైభవం విష్ణుమూర్తికి ఉన్నదో చెబుతాను విను అని చెప్పి ప్రారంభించి చెబుతూ ఉన్నాడు. పూర్వం సుప్రతీకుడు అనేటువంటి ఒకానొక మహాబలశాలి అయినటువంటి రాజు ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు, విద్యుత్ప్రభ, కాంతిమతి అని. ఎన్ని సత్కార్యాలు చేసినా కూడాను సంతానం లేదు వారికి. ఆ సంతానం లేకపోవడం వల్ల ఆత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఏమండి సంతానం లేకపోవడం అని అంటున్నాం, సంతానం యొక్క గొప్పతనం ఏమిటి? సామాన్యమైనటువంటి ఒక మానవుడికి ఎవరైనా సరే సంతానం కావాలి అని అనుకుంటాడు. ఎందువల్ల కావాలి? వార్ధక్య దశలో తన్ను చూసుకోవడానికి ఎవరైనా ఒక సంతానం ఉండాలి. ఒకవేళ మనకి పుట్టలేదనుకోండి, పిల్లలు పెంచుకోవచ్చు, అంతే కదా, చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈ సుప్రతీకుడు అనేటువంటి రాజు సంతానం కోసం పరితపించి ఎన్నో క్రతువులు చేశాడు, ఎన్నో పూజలు చేశాడు, సంతానం కలగల. దాని గురించి ఆలోచించి తాను ఆత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకండి, ఈయన కూడా ఎవరినన్నా పెంచుకోవచ్చు కదా, పెంచుకుంటే సరిపోదా అంటే, ఆయన మనలాంటి మామూలు మనిషి కాదు కదా. ఒక రాజుకి ప్రత్యేకత ఉంటుంది. రాజు అంటే తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కాపాడాలి, ఆ ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డల్లా చూసుకోవాలి అనుకున్నప్పుడు తన సంతానమే అలా చూసుకుంటుంది. కానీ ఎవరినో అరువు తెచ్చుకుంటే వారు ఈ ప్రజల్ని తమ బిడ్డల్లా చూసుకుంటారా? తన సంతానమే చూసుకుంటుంది కదా. కాబట్టి రాజు ఎప్పుడు కూడాను తన సంతానం గురించి ఆలోచించాలి. ఇది సామాజికమైనటువంటి ఒక న్యాయం. ఇక మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, ధర్మశాస్త్రపరంగా ఆలోచిస్తే అపుత్రస్య గతిర్నాస్తి అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. పున్నామ నరకాన్ని నుంచి పోగొట్టేటువంటి వాడు కదా పుత్రుడు, ఇలా మనకి శాస్త్రంలో ఘోషిస్తూ ఉంది. అసలు సంతానం లేకపోతే ఎంత ఇబ్బంది అనేటువంటి విషయం భారతంలో మనకి ఒక చోట ప్రస్తావనగా చూపిస్తారండి. జరత్కారువు అనేటువంటి ఒక మహర్షి, ఆయన నేను తపస్సే చేసుకుంటాను, నేను వివాహాన్ని చేసుకోను, కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని వహించి ఇలాగే తిరుగుతూ ఉంటాను అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పినా వివాహం చేసుకోవయ్యా అన్నా వింటల్లా ఆయన. నేను తపస్సే చేసుకుంటాను, నాకు వివాహం మీద ఆసక్తి లేదు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇలా తిరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక సరస్తీరంలో తాను స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి బయటికి వస్తూ ఉంటే ఒక వృక్షాన్ని చూశాడు ఆయన. ఆ వృక్షం ఎలా ఉంది అంటే చాలా పెద్ద వృక్షం. ఆ వృక్షం చుట్టూ కూడా ఒక ఎలుక చేరి వృక్షానికి ఉండేటువంటి వేళ్ళంతా కొరికేసింది. కేవలం ఒక్క వేరు మాత్రమే ఉంది. ఆ వృక్షానికి ఉండేటువంటి శాఖల్ని పట్టుకుని కొంతమంది పాపం ఋషులు తలకిందులుగా వెళ్లాడుతూ సూర్యుడి ద్వారా వచ్చేటువంటి కిరణాలని ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు వారు. సరే, బయటికి వచ్చాడు సరస్సు నుంచి. బయటికి వచ్చి ఆ మునులందరినీ చూసి ఆశ్చర్యాన్ని పొంది, ఆహా భలే ఉంది ఈ తపస్సేదో, చాలా చమత్కారంగా ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద ఆసక్తి ఉంటుందండి. కొంతమంది తపస్సు చేయాలంటుంది, కొంతమంది ధ్యానం చేయాలంటుంది, కొంతమందికి పూజ చేయాలంటుంది, కొంతమంది యజ్ఞం చేయాలంటుంది. ఎవరెవరి ఆసక్తి వాళ్ళది. ఈయనకి తపస్సు చేయడం అంటే ఇష్టం. ఇట్లా తల్లకిందులుగా తపస్సు చేస్తే చాలా బాగుంది కదా, ఈ తపస్సు ఏదో భలే ఉంది, వీళ్ళని అడిగి తెలుసుకుందాం అని చెప్పి, ఓ మహర్షులారా, అయ్యా మహానుభావులారా, ఈ తపస్సు ఏదో చాలా బాగుంది, నాకు కూడా చెప్పండి, నేను కూడా చేస్తాను, నాకు తెలియదు ఈ తపస్సు గురించి, పూర్వం ఎవరు కూడా నాకు దీని గురించి చెప్పలేదు అంటే, తపస్సా పాడ నీళ్లు బంగారంగాను మేము అలాడుతూ ఉంటే ఇక్కడ జరత్కారువు అనేటువంటి వాడు ఒకడున్నాడు భూలోకంలో మా ప్రాణాలు తీయడానికి. మా వంశంలో పుట్టాడు అతను వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు.
మేము ఆ వంశానికి సంబంధించినటువంటి పితృదేవతలం. మాకు తర్పణాది కార్యక్రమాలు ఎవడన్నా చేస్తే కదా మేము సద్గతి పొందడానికి. ఇప్పుడు ప్రతి అమావాస్యకి తర్పణం, ప్రతి సంవత్సరానికి ఓ శ్రాద్ధం, వారి వారి తండ్రిని, తాతని, ముత్తాతని తలుచుకుని వాళ్ళు గనక వసు రుద్ర ఆదిత్య స్వరూపాలను తలుచు కనుక తర్పణం చేస్తే కదా వాళ్ళు అక్కడ ఉండేటువంటి లోకాల్లో తృప్తి పడేది, వారికి ఆహార బాధ తీరేది. ఏమీ లేకుండా వదిలేస్తే ఏమవుతారు వాళ్ళంతా? ఇక్కడ ఉండేటువంటి ఈ జరత్కారు అనేటువంటి వాడు మమ్మల్ని పట్టించుకోకుండా, వివాహం చేసుకోకుండా అలాగే తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎలా ఉంటాడో తెలీదు. అలా చేయడం వల్ల ఇప్పుడు వాడి మీదే మా వంశం అంతా కూడా ఆధారపడి ఉంది. మనం చూసాం కదా, ఆ చెట్టుకు కేవలం ఒక్క వేరు మాత్రమే ఉంది. మా వంశం అంతా కూడాను వాడి మీదే ఆధారపడి ఉంది. మేము ఈ ఒక్క వేరు గనక కొట్టేస్తే, అంటే వాడు వివాహం గనక చేసుకోకుండా ఉంటే మేము అధోలోకాలకి వెళ్ళిపోతాం. అంటే మాకు ఇక గత్యంతరమే ఉండదు. కాబట్టి అయ్యా నాయనా, నీవెవరో దారిన పోయేటువంటి వాడివి, అయినా నీకు మా మీద ఒక ప్రేమ కలిగి ఏదో తెలుసుకుందామని అడిగావు. దయచేసి ఆ జరత్కారు అనేటువంటి వాడు ఎవడైనా ఉంటే, నీకు తెలిసి గనక ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి తొందరగా వివాహం చేసుకోమని చెప్పవయ్యా అని ప్రాధేయపడ్డారు. అంటే సంతానం వివాహం చేసుకోవడం పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక కార్యం. వివాహమైన తరువాత సంతానాన్ని పొందడం పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యం. వివాహమయ్యి సంతానం కలిగితేనే పితృరుణం తీరుతుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ జరత్కారు అనేటువంటి వాడు తర్వాత జరత్కారు అనేటువంటి ఒక కన్యకనే వాసుకి యొక్క చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు అని, తద్వారా ఆస్తికుడు అనేటువంటి వాడు జన్మించాడు అని, తద్వారా సర్పయాగాన్ని ఆ ఆస్తికుడి వల్లే నిలపడం జరిగింది అని చెప్పి మహాభారతంలో ఒక ఇతివృత్తం. కాబట్టి శాస్త్రపరంగా చూస్తేనేమో సంతానం గనక లేకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం తెలిసినవాడు. కాబట్టి ఈ మహారాజు సుప్రతీకుడు అనేటువంటి వాడు ఆత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. సహజంగా సంతానం లేకపోతే ఎవరైనా ఏం చేస్తారండి? ఎవరైనా వైద్యుడి దగ్గరికి వెళతారు. అలాంటిది అలా కాకుండా ఈయన మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? పూర్వకాలంలో ఎవరైనా సరే మహర్షుల దగ్గరికే వెళ్ళేవారు. మహర్షులు అన్ని రకాల శాస్త్రాలలో కూడాను ఆరితేరి ఉండేవారు. దర్శనాత్ ఋషి అని చూసేటువంటి వాడు. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చూస్తాడు, అతని యొక్క ఆరోగ్యం చూడగలడు, అతని యొక్క ఆధ్యాత్మిక చింతన చూడగలడు, అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చూడగలడు. ఇదంతా చూసేటువంటి వాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి పరమాత్మను చూసేటువంటి వాడు, వేదాన్ని దర్శించేటువంటి వాడు. ఇన్ని యోగ్యతలు ఉన్నాయి కాబట్టే అతనికి ఋషి అని పేరు. మనకు రఘువంశంలో కూడా దిలీప మహారాజుకి సంతానం లేకపోతే వారి కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన తన పూర్వంలో చేసినటువంటి దోషాన్ని ఆయన తెలుసుకున్నాడని. పూర్వం కామధేనువుని నీవు గౌరవించలేదు కాబట్టి నీకు సంతానం కలగలేదు దిలీప, కాబట్టి నీవు ఆ కామధేనువు యొక్క సంతానం ఇక్కడ నందిని అని ఉన్నది, దానికి శుశ్రూష చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని అంటే అలాగే శుశ్రూష చేసి తద్వారా సంతానాన్ని పొందాడు అని చెప్పి మనకి రఘువంశం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఈ మహారాజు కూడా ఆత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. చిత్రకూట పర్వతం మీద ఉండేటువంటి ఆ ఆత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు. రకరకాలుగా ఆయనకి శుశ్రూష చేశాడు. ఇలా శుశ్రూష చేసిన తర్వాత ఆ మహర్షి చాలా సంతోషపడ్డాడు. ఓ రాజా, నీవు ఇంతకాలంగా చేసినటువంటి ఈ సేవ అంతటికి కూడాను నేను సంతోషించాను అని వరం ఇద్దాం అని అనుకునేటువంటి సందర్భంలోనే అక్కడికి కాకతాళీయంగా ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి నమస్కారం చేయాలి, అలా దూరంగా ఉన్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఈ సువ్రతుడు అనేటువంటి మహారాజేమో చాలా విలక్షణంగా, చాలా దైన్యంగా నమస్కారం చేస్తూ ఈ ఆత్రేయ మహర్షిని గౌరవిస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చి నిలబడ్డాడు. అక్కడ నిలబడేటప్పటికీ ఆయన కోపం వచ్చింది. ఈ ఇంద్రుడు నన్ను అవమానపరుస్తూ ఉన్నాడు అని కోపం వచ్చింది ఆత్రేయ మహర్షికి. సహజంగా ఎవరికైనా ఓ 10 మంది నమస్కారం చేస్తున్నారనుకోండి, దూరంగా ఒకడు నిలబడి అట్లా చూస్తూ ఉంటాడు. అతను బిడియంతో దూరంగా ఉన్నాడో తెలీదు, లేకపోతే అహంకారంతో దూరంగా ఉన్నాడో తెలీదు, లేకపోతే వీడికి నమస్కారం పెట్టేదేంటి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఉన్నాడో తెలియదు. ఇవన్నీ మనకు తెలీదు. ఇక్కడ ఇంద్రుడు కూడా పాపం మనస్సులో ఎలాంటి విప్రతిపత్తి లేదు ఆత్రేయ మహర్షి మీద. దూరంగా ఉన్నాడంతే, నమస్కారం చేయకుండా
తాను దూరంగా ఉన్నాడు, అక్కడ చూస్తూ ఉన్నాడు. కానీ ఈ మహర్షికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే శాపాన్ని ఇచ్చాడు. ఓ మహర్షి, నువ్వు యస్మాత్వయా మమావజ్ఞాకృత మూఢ దివస్పతే తతస్త్వం చాలితో రాజ్యాత్ అన్యలోకే వసిష్యసి. నీవు ఏమాత్రం గౌరవం లేకుండా దూరంగా ఉన్నావు కదా, కాబట్టి నీకు నేను శాపాన్ని ఇస్తున్నాను, నీవు వేరే లోకాలకు వెళ్ళిపోయి ఉండు. పాపం ఇంద్రుడికి ఇది ఒకటి కాదండి, చాలా రకాల శాపాలు, చాలాసార్లు రాజ్యభ్రష్టత కలిగింది ఇంద్రుడికి. పూర్వం ఒకానొక సందర్భంలో దుర్వాస మహర్షి లక్ష్మీదేవి యొక్క పూమాలికను తీసుకుని వస్తే దాన్ని తాను తన ఐరావతానికి వేస్తే ఐరావతం దాన్ని అజాగ్రత్తగా దానికి మర్యాద లేకుండా చూస్తే అప్పుడు దుర్వాస మహర్షి శాపాన్ని ఇచ్చాడు, నువ్వు రాజ్యభ్రష్టత కలిగి ఉంటావు అని. అప్పుడు కొంతకాలం తర్వాత తాను లక్ష్మీస్తుతి అనేటువంటి స్తోత్రం చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది రాజ్యాన్ని పొందాడు అని. ఇప్పుడు కూడా ఇక్కడ తాను ఏమీ చేయల. కొన్ని సందర్భాలలో మన ప్రమేయం లేకుండానే మనకి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు లోక కళ్యాణానికి జరుగుతాయో లేకపోతే మన ప్రారంధం వల్ల జరుగుతాయో మనకి తెలియదు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారిద్దరూ కూడాను స్నేహితులు. పొరుగురికి వెళదామని బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే దీంట్లో ఒక స్నేహితుడు అన్నాడు కదా, వెళుతూ ఉన్నాం కదా, మార్గ మధ్యలో ఒక దేవాలయం కనిపించింది. కనిపిస్తే నమస్కారం చేసుకుని వెళదాం దేవుడికి అన్నాడు. ఏం పర్వాలేదయ్యా, ఎందుకు నమస్కారం చేసేది, వెళ్ళిపోదాం పదా అని అన్నాడు ఇతను. లేదు ఎట్లాగో వచ్చాం కదా, ఓ నమస్కారం పెట్టుకుని వెళదాం దేవుడికి అన్నారు. బయలుదేరి వెళ్ళారు. సరే నమస్కారం చేశారు, బాగానే ఉంది. నమస్కారం చేస్తూ ఉంటే ఈలోపు ఎవరైతే దేవుడికి నమస్కారం చేసుకుని వెళదాం అనేటువంటి అతను ఉన్నాడో అతనికి ఒక మేకు గుచ్చుకొని బాగా రక్తస్రావం అవుతుంది. బాగా ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నాడు, ఆ మేకు తీసుకున్నాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఆపసోపాలు పడుతూ ఉన్నాడు అతను. సరే ఎవరైతే పర్వాలేదు బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పాడో అతనికి కొంత డబ్బు దక్కింది. అక్కడ కొంత డబ్బు కనిపించింది, అతనికి ధనం దక్కింది అతనికి. దాన్ని తీసుకుని వచ్చాడు. దాన్ని తీసుకుని వచ్చేటప్పటికి నాకు డబ్బు దొరికిందయ్యా అన్నాడు. ఇతనేమో బాధపడుతూ ఉన్నాడు. మనస్సులో చాలా కోపం కలిగింది. ఎవరికైనా అంతే కదండి, భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడికేమో కష్టమా, ఏం పర్వాలేదులే వెళ్ళిపోదాం అనేటువంటి వాడికేమో ఆనందమా? ఎవరైనా ఒప్పుకుంటారా దీన్ని? అంగీకరించరు కదా. చాలా బాధ కలిగింది, ఎంత అన్యాయం జరిగింది నాకు అని చెప్పి మనస్సులో ఒక రకమైనటువంటి కోపం. ఆ కోపాన్ని అలాగే దిగమింగుకొని బయలుదేరి వెళ్ళాడు. ఈ లోపల ఒక మహానుభావుడు కనిపించాడు, ధర్మశాస్త్రవేత్త, జ్యోతిష పండితుడు. వస్తే నమస్కారం పెట్టారు. నమస్కారం పెడితే ఇతనికి అంతవరకు ఆపుకున్న ఆక్రోశం ఉంది కదా. ఎప్పుడూ కూడాను పండితుల దగ్గర లోపల ఉండేటువంటిది బడబాగ్ని కక్కేయాలి. కాబట్టి ఇతను ఏం చేశాడు అంటే, అయ్యా నమస్కారం, మీలాంటి పెద్దలందరూ కూడా ఎన్నో ఉపన్యాసాలు చెప్తారు, దేవుడు ఉన్నాడు కాపాడుతాడు అని చెప్పి, నాకు ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, దానికి మీరు వివరణ ఇవ్వాలి అని అన్నాడు. ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. ఇట్లా పొరుగురు వెళుతున్నామండి, నేనేమో నమస్కారం చేసుకుని వెళదాం అని అన్నాను, ఇతనేమో నమస్కారం వద్దులేవయ్యా ఇలా వెళ్ళిపోదాం అని అన్నాడు. అయినా కూడా వద్దు బయలుదేరి వెళదామని అతన్ని కూడా నేను నాతో పాటు తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళితే అతనికేమో ధనం దొరికింది. తీరా దేవుణ్ణి సందర్శనం చేసుకున్నాం అనేటువంటి నాకేమో ఇట్లా మేగుచ్చుకుని అవస్థపడుతూ ఉన్నాను. ఏదైనా న్యాయం ఉందా చెప్పండి స్వామి అని ప్రశ్న వేశాడు. అప్పుడు అతను ఒకసారి కళ్ళు మూసుకొని అతని యొక్క పేరు, తర్వాత అతని యొక్క నక్షత్రాన్ని తెలుసుకొని ఒకసారి ప్రశ్నాశాస్త్రాన్ని అవలోకించి తాను చెప్పాడు కదా, ఓరి అమాయకుడా, నీకు పెద్ద గండం తప్పింది. ఏమిటి అంటే, ఈ క్షణకాలం ముందు నీకు మృత్యుయోగం ఉంది, నీవు మరణించాలి. ఇతనికి ఎవరికైతే డబ్బు దొరికిందన్నాడే అతనికి ఎంతో ధనం దక్కాల్సినటువంటి ఒక పెద్ద నిధే దక్కాల్సినంత యోగ్యత ఉన్నది. అతనికేమో కొంత డబ్బు మాత్రమే దొరికింది. నీకు పెద్ద అపాయం తప్పింది. భగవంతుడి యొక్క సంకల్పం ఎలా ఉంటుంది అనేటువంటిది ఎవరూ గ్రహించలేరు. ఆ పరమాత్మ తాను ఎవరైతే తన్ను ఆశ్రయిస్తారో వారిని ఎల్లప్పుడూ కాపాడాలి అనే చూస్తూ ఉంటాడు.
మామూలుగా ఈ చర్మచక్షువులతో ఈ కేవలం ఈ మానవ మాత్రమైనటువంటి ఈ బుద్ధితో ఆలోచించేటువంటి వారికి ఇవన్నీ కూడా తెలియవు. కాబట్టి నీకు మృత్యుదోషాన్ని తప్పించడం కోసం కేవలం ఒక మేకు మాత్రమే గుచ్చుకుంది, కొంచెం కష్టపడ్డావు కానీ ప్రాణం పోలా, నీ కుటుంబం అంతా నీ మీద ఆధారపడి ఉంది, ప్రాణం పోకుండా హాయిగా సునాయాసంగా నీ ప్రాణం మీదకు వచ్చేటువంటిది కేవలం ఒక ముళ్ళుతో తీసేశాడు పరమాత్మ. ఇతనికి దక్కాల్సినటువంటి అదృష్టమేమో దక్కకుండా పోయింది. ఎందువల్ల అంటే భగవంతుడి యొక్క కృప అలాంటిది. అలాగే ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఏ సంకల్పంతో జరుగుతుంది అనేది మనం పూర్వం వెళుతూ ఉండగా జరుగుతుంది. ఒక అవకాశం మనకు వచ్చింది, లేకపోతే ఒక అదృష్టం దక్కింది, మేము అంత అదృష్టవంతులు అయిపోయాం, బాగానే ఉంది మనకంతా అనుకోవడం కుదరదండి. ఈ అదృష్టం తర్వాత నీకు దురదృష్టాన్ని కల్పించవచ్చు, అంటే ఇంకా అధపాతాళానికి నెట్టివేయచ్చు. లేదు, ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి, దుఃఖం మీద దుఃఖం వస్తూ ఉంది. ఏమిటి దుఃఖాలు? ఈ దుఃఖ పరంపర నీకు తర్వాత సుఖాల్ని కలిగించవచ్చు, ఏమైనా చేయవచ్చు. అది అంతా కూడా భగవంతుడి లీలలో ఒక విశేషం మాత్రమే. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు కేవలం నిమిత్త మాత్రుడు, వెళ్ళాడు, మంచి ఉద్దేశంతోనే వెళ్ళాడు, ఆత్రేయ మహర్షిని దర్శనం చేసుకోవడం కోసమే వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే అతనికి ఒక శాపం వచ్చింది. కొంచెం ఆలోచించవచ్చు కదా, ఎక్కడో ఉండేటువంటి ఇంద్రలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు ఇక్కడికి వచ్చాడు అంటే నమస్కారం చేయడం కోసమో లేకపోతే మాట్లాడడం కోసమో సందర్శించడం కోసమో వచ్చాడు అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా వెంటనే శాపం ఇవ్వడం ఏంటంటే అతని దురదృష్టం కాకపోతే. కాబట్టి అలా శాపం ఇచ్చేసి ఇంద్రుడిని పంపించి వెంటనే తన దగ్గర ఉండేటువంటి ఆ సువ్రతుణ్ణి చూసి సంతోషంతో ఇలా అన్నాడు కదా, ఓ సువ్రత, నీకు నేను వరాన్ని ఇస్తూ ఉన్నాను. ఇంద్రుడికి ఇప్పుడే శాపాన్ని ఇచ్చాడు కదా, ఇతనికి వరాన్ని ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఉవాచరాజన్ పుత్రస్తే భవితా దృఢ విక్రమ, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు నీకు పుత్రుడుగా జన్మిస్తాడు. ఇంద్రరూపోపమ శ్రీమాన్, ఇంద్రుడికి అక్కడ శాపాన్ని ఇచ్చాడు. ఇక్కడేం చేస్తున్నాడు? ఇంద్రరూపోపమ శ్రీమాన్, సాక్షాత్తు ఇంద్రుడి పరాక్రమం ఎలాంటిదో అలాంటి పరాక్రమం కలిగినటువంటి పుత్రుడు నీకు పుడతాడు. ఉద్యచ్ఛస్త్ర ప్రతాపవాన్, మంచి ప్రతాపం కలిగినటువంటి వాడిగా ఉంటాడు. విద్యాప్రభావ కర్మజ్ఞ, మంచి విద్య కలిగి ఉంటాడు, కర్మజ్ఞుడిగా ఉంటాడు. తర్వాత క్రూరకర్మ భవిష్యతి, కొంత క్రూరకర్మ కలిగి ఉంటాడు అని చెప్పి అతనికి వరాన్ని ఇచ్చాడు సువ్రతుడికి. ఇక పైన ఆ సువ్రతుడు ఏ అదృష్టాన్ని పొందబోతాడో, అతనికి ఇచ్చినటువంటిది అది వరమా లేకపోతే ఒక రకమైనటువంటి శాపమా అనేటువంటి విషయాన్ని మనం రేపటి రోజున ప్రసంగంలో తెలుసుకుందాం. ఇవాల్టి రోజున మనం చెప్పుకున్నటువంటి పురాణస్థ శ్లోకాల్ని ముందుగా మనం పఠనం చేసి తరువాత ముఖ్యమైనటువంటి స్తోత్రాన్ని కూడా మనం పారాయణ చేద్దాం. నేను ఒక్కసారి ఉచ్చరిస్తాను, మీరు తర్వాత దాన్ని ఉచ్చరించండి. శృణురాజన్ అవహితః ప్రజాపాల కథాం ఇమాం యదా దిశః సముత్పన్నాః శ్రోత్రేభ్యః పృథివీపతేః బ్రహ్మణః సృజతః సృష్టిం ఆదిసర్గే సముత్థితే చింతాభూత్ మహతి కోమే ప్రజాః సృష్టా ధరిష్యతి ఏవం చింతయతః తస్య అవకాశం ప్రజాస్విహ ప్రాదుర్బభూవుః శ్రోత్రేభ్యః దశకన్యా మహాప్రభాః పూర్వాచ దక్షిణా చైవ ప్రతీచీ చ ఉత్తరా తథా ఊర్ధ్వా అధరా చ షణ్ముఖ్యాః కన్యాహ్యాసం తదా నృప యత్ర తిష్ఠామహే సర్వా
सर्वा భర్తృభిః సహితా సుఖం పతయశ్చ మహాభాగా దేహినో అవ్యక్త సంభవ భర్తృంశ్చ వః ప్రయచ్ఛామి సృష్ట్వా రూపశ్వినో నఘాః యథేష్టం గమ్యతాం దేశో యస్యాయో రోచతే ధునా ఏవం దత్వా పునర్బ్రహ్మ తిథిం ప్రాదాత్ దిశాం పునః దశమీం భర్తృనామ్నాస్తు దధ్యన్నం భోజనం ప్రభుః తస్యాం దధ్యశనః యస్తు సూరతి భవతే నరః తస్య పాపక్షయం తాస్తు కుర్వంతి అహరహం నృపా యశ్చైతత్ శృణుయాజ్జన్మ దిశాం నియతమానసః సప్రతిష్ఠాం అవాప్నోతి బ్రహ్మలోకే న సంశయః. ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని దీంట్లో కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. ఒక్కొక్క దిక్కుకు కూడాను భర్తలను ఏర్పాటు చేసి బ్రహ్మ వారందరికీ కూడా ఈ దశమి తిథిని ఏర్పాటు చేశాడు అని ఈరోజు ఎవరైతే నియమంగా కేవలం పెరుగన్నాన్నే తీసుకుంటూ ఉంటారో వారికి పాపక్షయమే కాకుండా వారి పేరు ప్రతిష్టలు కూడా ఇనుమడింపజేస్తాడు ఆ స్వామి అని దీని యొక్క ఫలశ్రుతి చెప్పడం జరిగింది. ఇంకా ఇవాల్టి రోజున గౌరముఖ కృత శ్రీ హరిస్తోత్రం అనేటువంటి చాలా ప్రత్యేకమైన స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. మరి ఆ స్వామిని మనస్సులో తలుచుకొని ఎవరైతే ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందాలు తమ మనస్సులో లగ్నం చేసుకుంటూ నాతో పాటు నేను చెప్పేటువంటి ఈ శ్లోక పదాలను నేను అన్న తర్వాత మీరు కూడా పఠనం చేయండి. స్తోష్యే మహేంద్రం రిపుదర్పహం శివం నారాయణం బ్రహ్మవిదాం వరిష్టం ఆదిత్య చంద్రాశ్వియుగస్థ ఆద్యం పురాతనం దైత్యహరం సదాహరిం చకారమాత్స్యం వపురాత్మనో యః పురాతనం వేద వినాశకాలే మహామహీభృత్ వపురగ్రపుచ్ఛ ఛటాహవార్చిః సురశత్రుహాద్యః తథాబ్ధిమంథాన కృతే గిరీంద్రం దధారయః కౌర్మవపుః పురాణం హితేచ్ఛయాప్తః పురుషః పురాణః ప్రపాతు మాం దైత్యహరః సురేశః మహావరాహః సతతం పృథివ్యాః తలాతలం
తలాతలం ప్రావిశత్ యో మహాత్మా యజ్ఞాంగ సంజ్ఞః సురసిద్ధ సంఘైః సపాతు మాం దైత్యహరః పురాణః నృసింహరూపీ చ బభూవ యోసౌ యుగే యుగే యోగివరోగ్ర భీమః కరాళవక్త్రః కనకాగ్రవర్చా వరాశయోస్మాన్ అసురాంతకో వ్యాత్ బలేర్మఖధ్వంసకృత్ అప్రమేయః యోగాత్మకః యోగవపుస్వరూపః సదండకాష్ఠ అజినలక్షణః పునః క్షితిం య ఆక్రాంతవపుః పునాతు త్రిసప్తకృత్వః జగతీంజిహాయ కృత్వా దదౌ కాశ్యపాయ ప్రచండః సజామదజ్ఞ అభిజనస్య గోప్తా హిరణ్యగర్భః ఆసురః ప్రపాతు చతుఃప్రకారం చ వపుర్య ఆద్యం హైరణ్యగర్భ ప్రతిమానలక్ష్యం రామాదిరూపైః బహురూపభేదం చకారసోస్మాన్ అసురాంతకో వ్యాత్ చాణూరకంసాసుర దర్పభీతేః భీతామరాణాం అభయాయ దేవః యుగే యుగే వాసుదేవో బభూవ కల్పే భవతి అద్భుత రూపకారీ యుగే యుగే కల్కి నామ్నా మహాత్మా వర్ణస్థితిం కర్తుం అనేక రూపః సనాతనః బ్రహ్మమయః పురాతనః నయస్య రూపం సురసిద్ధ దైత్యాః పశ్యంతి విజ్ఞానగతిం విహాయ అతో యమేనాపి సమర్చయంతి మత్స్యాదిరూపాణి శరాణి సోవ్యాద్ నమో నమస్తే పురుషోత్తమాయ పునశ్చ భూయోపి నమో నమస్తే నయస్వ మాం ముక్తిపదం నమస్తే ఇది శ్రీవరాహ పురాణే భగవచ్ఛాస్త్రే పంచదశోధ్యాయః. ఈ గౌరముఖుడు అనేటువంటి అతను దశావతార రూపంలో కూడాను ఆ స్వామి యొక్క వర్ణన చేయడం జరిగింది. దాంట్లో మహావరాహ సతతం పృథివ్యాః తలాతలం ప్రవిశ్య మహాత్మా యజ్ఞాంగ సంజ్ఞ సురసిద్ధ సంఘైః. ఈ మహావరాహం ఇదంతా కూడా ఈ వరాహస్వామి పాతాళలోకానికి ప్రవేశించి భూదేవిని ఉద్ధరించాడు. ఉద్ధరించి ఆ ఉద్ధరించినటువంటి వాడు సురసిద్ధ సంఘైః యజ్ఞాంగ సంజ్ఞ సపాతు మాం దైత్యహర పురాణ. ఆ మహాత్ముడైనటువంటి వాడు
సురసిద్ధ సంఘాల ద్వారా స్తోత్రం చేయబడేటువంటి వాడు అయినటువంటి ఆ వరాహరూపుడైనటువంటి ఆ భగవానుడు మమ్మల్ని కాపాడుగాక. పురాణ అంటే ప్రాచీనమైనటువంటి వాడు అని కీర్తిస్తూ ఆ వరాహస్వామి యొక్క వైభవాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ స్తోత్రంలో. అద్భుతమైనటువంటి స్తోత్రం. మరి ఇవాళ మనం చేసుకున్నటువంటి ఈ పారాయణ ఫలితాన్నంతటినీ కూడా ఆ స్వామి యొక్క పాదారవిందాల చెంత మనం ఈ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళం ద్వారా ప్రార్థన చేసి ఆ స్వామికి సమర్పణ చేద్దాం. ఈ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళం వరకు కూడా మనమందరం కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.